పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో అక్రమ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆకివిడిలో ఇండియన్ డిజిటల్ లీడ్ స్కూల్ పేరుతో బోగస్ పాఠశాల కార్యకలాపాలు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా యాజమాన్యం అడ్మిషన్లు క్లాసులు నడిపిస్తోంది. అనుమతులు వచ్చే వరకు స్కూల్ ప్రారంభించవద్దని స్కూల్ యాజమాన్యానికి ఎంబీఓ తెలిపింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చైతన్య దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేయాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని ఖమ్మం జిల్లా ఐడీఓఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు వామపక్ష నేతలు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని, వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు శేషు అన్నారు. ఈ నెల 6 నుంచి 21 వరకు నిర్వహిస్తామని తెలిపారు. శాకాంబరి ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈవో శేషు భారతి తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్పై టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవో రమణ ఫైర్ అయ్యారు. ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగులగొట్టడాన్ని మాజీ జగన్ సమర్థించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈవీఎంలను పగులగొట్టిన పిన్నెల్లిపై 307 సెక్షన్ పెడితే జగన్ ప్రతివిమర్శ చేయడం హేయమని వ్యాఖ్యానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన బాధిత పారిశ్రామికవేత్తలపై సీఎం చంద్రబాబు సమీక్షించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే విద్య ఎంతో తోడ్పడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని అన్నారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ కృష్ణ పాడిశెట్టి ఆధ్వర్యంలో అభివస్ సాయంతో మడ్ఫోర్డ్ ప్రభుత్వ స్కూల్కి 10 కంప్యూటర్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ప్రారంభించిన నందిని బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ను అభినందించారు. మైనింగ్ అధికారులపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పనిచేసి ఇప్పటికీ అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న మైనింగ్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత తిక్కారెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. పలు సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డి ప్రజాభవన్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజావాణిలో 594 దరఖాస్తులు అందాయి. ప్రజావాణి ప్రత్యేక అధికారిని దివ్య ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో దేవరాగం రెస్టారెంట్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. పర్యాటక శాఖ టీటీడీ సహకారంతో అన్నమయ్య, బాలాజీ భక్తులకు అందుబాటులో హోటల్స్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. దేవరాగం రెస్టారెంట్ ద్వారా తిరుమల భక్తులకు నాణ్యమైన ఆహారం అందిస్తామని దుర్గేష్ చెప్పారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని అమరావతి రైతులు దర్శించుకున్నారు. తుళ్లూరు రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన సుమారు 150 మంది రైతులు వినాయకుడికి మొక్కులు చెల్లించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో రాజధానికి పూర్వ వైభవం వచ్చిందని మొక్కులు తీర్చినట్లు వారు తెలిపారు. నడి రోడ్డుపై పడుకొని రోడ్డు కావాలంటూ ఆదివాసీ నాయకుడు ధర్ము నిరసన తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో గుండాల మంగి అంతర్గత రోడ్లతో పాటు తిర్యాని నుండి తాండూర్ ఐబీకి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయింది. నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ ముందు ధర్ము ఇలా నిరసన తెలిపారు. ఇద్దరు అంతరాష్ట్ర బైక్ల దొంగలను చిత్తూరు జిల్లా వీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 లక్షల విలువైన 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పాపేపల్లి ఎన్హెచ్పై వాహనాలు తనిఖీ చేస్తున్న సిఐ లింగప్ప, ఎస్ఐ బాబు బృందానికి ప్రభు, కార్తిక్ పట్టుబడ్డారని డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. బైకులు దొంగిలిస్తున్నట్లు విచారణలో వారు ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కల్వరాల్ శివారు పంట చేల వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది.
వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న రైతులు ఎలుగుబంటిని చూసి భయంతో పారిపోయారు.